కొత్త పెళ్లి కూతురై ఇంటి ఆడబిడ్డ అత్తారింటికి గడప దాటి వెళ్తుంటే అమ్మా నాన్నల గోడు ఆకాశాన్ని తాకుతుంది. చేతికొచ్చిన బిడ్డ ఒక్కసారిగా కనపడకపోతే ఆ తండ్రికి పాత దూల మెరిగి భుజం మీద పడినట్లయితుంది. ఆసరవుతున్న కూతురు అందకుండా పోతుందని ఆ తల్లి తండ్లాట పొయ్యి రాయి కదిలి బువ్వకుండా బూడిదలో దొలికిపోయినట్లుంటుంది. నిద్రపోకుంటే చందమామయ్య పాటలు వాడి ఉగ్గుబువ్వ తినకపోతే చిట్టి చిలకమ్మ కథ చెప్పి నడిరాత్రి ఉరుములకు ఉలిక్కి పడితే ఎదల మీద పండేసుకొని కన్నమ్మ కష్టాలు పడి పెంచుకున్న బిడ్డ గడప దాటిపోతుంటే ఏ తల్లిదండ్రుల గుండెలైనా పొగిలి పొగిలి ఏడవాల్సిందే. పుట్టింటి గడపను కన్న తల్లిదండ్రుల పాదాలను మొక్కుతూనే ఎక్కెక్కి ఏడుస్తూ అమ్మా నాన్న కెళ్ళొస్తా, ఆరోగ్యం జాగ్రత్త, అవ్వాతాతలను బాగా చూసుకోండి అనగానే కంట్లోని నీళ్లు కాలువలై పారుతాయి. ఇంటి పక్క వాళ్ళను కలిసి తిరిగిన దోస్తులను చివరిసారిగా ఎల్లొస్తా అని చెప్పగానే కనురెప్పలనుక దాగిన కన్నీటి ముంత పంటి కింద దాచుకున్న దుఃఖమంతా ఊరి చెరువు కట్టెలు తెగి పారినట్లు వీధి వీధంతా బోరు బోరున ఏడ్చేస్తారు. బిడ్డ దూరం అవుతుందనే శుద్ధి చెవుల పడగానే దుఃఖమంతా ఒకేసారి తన్నుకొచ్చి అమ్మా నాన్నలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అట్టుకొని పడిపడి ఏడ్చుతారు. నా పల్లె పొలిమేరే దాటిదాకా. పెండ్లి పందిట్లో కాబోయే భర్తతో కూర్చున్నప్పుడు కండ్లప్పగించి చూస్తారు. ఈడు జోడు కుదిరిందని ఇరుగు పొరుగు మాట్లాడుతుంటే చెవులారైని కళ్ళమంతా వడ్ల మైదానం అయినప్పుడు రైతన్నలాగే ఆ పట్టరాని సంతోషం సంతలో కల తిరిగినట్లే ఉంటుంది. కాబోయే భర్త తాళి కట్టేటప్పుడు అక్షింతలు ఒకటే కాదు, దోసిలి నిండా దోసెడంతా దుమ్మ తెచ్చుకొని తాళి కట్టినోడే తరాల వారధి అనే సామెతకు ముగ్గుపోస్తారు. సందపొద్దు యాలన మా పల్లె బొడ్రాయి కాడనే అప్పగింతల సాగా కండబిడ్డ ఏడుపుతో పొక్కిలి పొక్కిలవుతుంది. దుఃఖమవు వాగుబారి ఆలుమగలు చేతిలో సెయ్యగలిపి అణిగిమణిగి ఉండమని అమ్మ, కొత్త ఇంట్లో నోటి మాట గడప దాటకూడదని నాన్న, గోరింటాకు ఆరని చేతులపై నీతి కావ్యాలు అవుతారు. ఉన్నా లేకున్నా ఎస్సుంట్లో మెతుకులు తినైనా బతుకంతా ఎల్లదీయాలని మేనమామ, పుస్తపడిన నాడే పుట్టిల్లు మర్చిపోవాలని మేనత్త, సీటికి మాటికి సీదరించకుండా మంచమున్న కాడికి కాళ్ళు సాపుకొని మహారాణిలా బతకాలని మా పల్లె పెద్ద మనిషి భుజం తట్టి ధైర్యాన్ని నూరుపోస్తుంది. కడుపు చిన్నగా చేసుకొని కళ్ళు పెద్దగా చేసుకొని నిండు నూరేళ్ళు జీవించాలని మా పల్లె అవ్వ దీవనార్తులు ఇస్తుంది. నోట్లో బెల్లంతో తీపి చేసి అందరికీ సమ్మతమే కదా అని పరిపరి విధాలుగా అడిగి మా పల్లె పెద్ద మనుషులు అత్తగారింటికి సాగనంపుతారు. అప్పగింతలప్పుడు పేగుబంధాలు కలుక్కుమంటాయి, కంటి చెమ్మలు నీళ్ళాడుతాయి. మా ఆయన ఈ వీడియో మొత్తం ఏపిస్తూనే ఉంటాడు, నేను కొంచెం బ్రేక్ ఇస్తాను మీకు. అసలు ఆడవాళ్ళందరికీ షాపింగ్ అంటే ఎంత ఎక్సైట్మెంట్, ఎంత పిచ్చి ఉంటుంది కదా, నాకు కూడా అంతే. సో నేను myfirstSaree.com దాంట్లో నుంచి శారీ ఆర్డర్ చేశాను. బాక్స్ చూడండి ఎంత రిచ్ లుక్ ఉంది. షాప్స్లో మనం ఎగ్జైట్ అవుతాం కదా ఈ బాక్స్ చూసి, అలాగే శారీ కూడా అంతే రిచ్ లుక్ ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఒక నోట్ కూడా ఇచ్చారు చూడండి. అండ్ ఇది కాకుండా ఇది వీవర్స్ మార్క్ అండ్ సిల్క్ మార్క్, ఈ రెండు మార్క్స్ ఉంటే ప్యూర్ పట్టు శారీ అని చెప్పి గ్యారంటీ అనమాట. వీళ్ళకి ఎటువంటి మీడియేటర్స్ లేరు, డైరెక్ట్ వీవర్స్ నుంచే వస్తాయి వీళ్ళ శారీస్. ఇప్పుడు శారీని చూద్దాం. నాకు అసలు వెబ్సైట్లో ఈ శారీ కలర్ చూడగానే చాలా నచ్చింది. అండ్ ఈ మెజెంటాకి లైట్ మింట్ ఆర్ బ్లూ షేడ్ అనమాట. ఇప్పుడు ఈ మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కదా ఇట్లాంటి కలర్స్. అండ్ చూడండి వీళ్ళ వీవింగ్ కూడా ఎంత బాగుందో, బర్డ్స్, చెట్లు, నెస్ట్ అంతా సూపర్ ఉందో అసలు శారీ. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇలా బార్డర్ కలర్ వచ్చింది. వీళ్ళకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది వీళ్ళకి. శారీ డిజైన్ని బట్టి ఆర్డర్ చేసినాక 7 to 20 డేస్లో శారీ వస్తుంది. మై ఫస్ట్ శారీ వెబ్సైట్ విజిట్ చేయండి, దాంట్లో చాలా మంచి కలెక్షన్స్, ఎక్స్పీరియన్స్డ్ డిజైనర్తో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది. అండ్ మీరు కూడా దీంట్లో ఆర్డర్ చేయాలి అంటే RA20 అన్న కోడ్ యూజ్ చేయండి, మీకు 750 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. మిగతా ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ మిగతా లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాము, చెక్ ఇట్ అవుట్. ఈ కాలంలో కూడా ఇంత ఏడుపులు అవసరమా? అప్పగింతలో అంత ఏడవలసిన అవసరం ఏముంది? ఎప్పుడంటే అప్పుడు పుట్టింటికి వెళ్ళొచ్చు కదా. అదృష్టం బాగుండి మొగుడు మంచోడైతే ఎటువంటి ప్రాబ్లం ఉంది. కన్న వాళ్ళని కూడా కలుసుకోవడానికి కూడా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఇదేం లోకమో, పెళ్ళయ్యాక ఆడపిల్ల మీద అధికారం ఇంకొకరికి బదిలీ అయిపోతుంది. ఇన్నేళ్ళ జీవితంలో నేను ఎన్నో పెళ్ళిళ్ళు చూశాను. అన్నీ ఫన్ ఓరియంటెడ్గా ఫుల్ ఎంజాయ్ చేసామా, మంచిగా తిన్నామా, ఆ రేంజ్ వరకే నా ఆలోచన ఉండేది. కానీ పెళ్ళయి నాకు ఒక పాప పుట్టిన తర్వాత
మా మరదల పెళ్ళిలా జరుగుతుంటే దగ్గరుండి అన్ని శుభలేఖలు పంచడం దగ్గర నుంచి వెళ్ళి ఈ అప్పగింతలు ఈవెంట్, రిసెప్షన్, తర్వాత జరిగే కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరిగాయి. ప్రతి ఈవెంట్లో మా మామయ్యని చూసిన ప్రతిసారి నన్ను నేను చూసుకుంటున్నాను. ఎందుకంటే రేపు నా బిడ్డ పెళ్ళి చేసేటప్పుడు కూడా ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి కదా అని చెప్పి. పెళ్ళి దివ్యాది జరుగుతుంది, కానీ నా పాపదే పెళ్ళి నేను చేస్తున్నానా అన్న లెవెల్లో నా థింకింగ్ ఉంది. తోటి పెళ్లి కూతురులాగా నా బిడ్డ వాళ్ళ పిన్ని పక్కనే కూర్చున్న ప్రతిసారి నా బిడ్డలో నేను పెళ్లి కూతుర్ని చూసుకున్నాను. రేపు పెద్దయ్యాక పెళ్లి చేసి తను కూడా ఇలా అప్పగింతల్లో నేనింకెంత ఏడుస్తాను రా బాబు అని ఒక ఆలోచన. నిజం చెప్పాలంటే పాతకాలం నుంచి ఎవరైతే ఈ కట్టుబాట్లు, సాంప్రదాయాలు అని రాశారో వాళ్ళందరూ పక్కా మొగాళ్ళయ్యే ఉంటారు. ఎందుకంటే ఏది రాసినా మగాడికి కన్వీనియంట్గా ఆడవాళ్ళు కొంచెం తగ్గి ఉండే విధంగానే రాసుకున్నారు ప్రతీది. ఇంటి పేరు మార్చుకునేది ఆడవాళ్ళే. ఒకవేళ జాతకాలు కుదరట్లేదు అని అంటే పెళ్ళికి ముందు ఆడపిల్ల పేరు కూడా చేంజ్ చేసుకోవాలి అని ఆడపిల్లకే కండిషన్లు పెడతారు. ఏముందిలే, ఈ జనరేషన్లో కూడా ఈ ఆడ మగ తేడా లేదు అని అంటారా? ఉంది. మీరు చూడండి, ఎంత కోటీశ్వరుడైనా కానీ ఆఖరికి ఏదో ఒక టైంలో డామినేటింగ్ ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు. నేను నా వైఫ్కి పర్మిషన్ ఇచ్చిన జాబ్ చేయడానికి. అసలు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? తను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ కాబట్టి వీళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? అక్కడే తెలిసిపోతుంది తను ఎంత డామినేటింగ్గా. నేను మొగాన్ని, నేను తనకి పర్మిషన్ ఇస్తున్నా జాబ్ చేసుకోవడానికి కానీ బిజినెస్ చేసుకోవడానికి అని ఆలోచిస్తారు. సమానత్వం వచ్చింది అంటున్నారు, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇప్పటికీ రాలేదు. ఇప్పటికీ కొన్ని ఏరియాస్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇంటికి మొగాడు రాగానే ఆడవాళ్ళందరూ లేచి నిలబడతారు. ఆయన ముందు కూర్చోవాలా, వామ్మో, కూర్చున్నా కానీ కింద కూర్చోవాలి, చాప మీద కూర్చోవాలి. ఇటువంటి కండిషన్స్ మీకు తెలిసే ఉంటాయి. ఇవన్నీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, అప్పగింతలు జరిగినా, ఇటువంటి ఏ ఈవెంట్స్ జరిగినా, ఏ నీతి వాక్యాలు చెప్పినా అన్నీ ఆడపిల్లకే చెప్తారు. నువ్వే సర్దుకుపోవాలమ్మా, అడ్జస్ట్ అవుతూనే లైఫ్లో మనం హ్యాపీగా ఉండగలము, గొడవ పడొద్దు, హస్బెండ్ ఏది చెప్తే అది వినాలి అని ఆడపిల్లకు మనం చెప్తాం. కానీ అదే మగపిల్లాడి తల్లిదండ్రులు కూడా అబ్బాయికి చెప్పే రోజులు వస్తే అసలు ప్రతి ఒక్క కుటుంబం ఎంత బాగుంటుంది. ఒకవేళ అబ్బాయికే పెళ్ళైన సందర్భంలో చెప్పాల్సిన సందేశం ఏదన్నా ఉంది అంటే ఇలా చెప్తే బాగుంటుంది కదా. ఆడపిల్ల తను ఇల్లు విడిచి కొత్త ప్రపంచానికి వస్తుంది. ఇప్పటి వరకు అలవాటు పడ్డ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఆ లైఫ్కి ఫుల్ అలవాటు పడి అక్కడ ఒక ఫ్రీడమ్ తోటి ఉండి సడన్గా మీ ఇంటికి వస్తుంది. సో తన్ని అంత కంఫర్ట్గా ఫీల్ అయ్యేటట్టు చేసే బాధ్యత మొగుడుగా నీది. తను ఏదో పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేయదు. తనకి ఆపద వచ్చినప్పుడు, ఒకవేళ ధైర్యం కావాల్సి వచ్చినప్పుడు తనకి సపోర్టింగ్గా నిలిచే హస్బెండ్ ఉంటే చాలు అనుకుంటుంది. ఆ సపోర్ట్ని ఇస్తే చాలు. మీరు 1% ప్రేమనిస్తే వాళ్ళు 99% మీకు రిటర్న్ ప్రేమనిస్తారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మీరు ఒక ఇల్లు కొన్నా కానీ, ఒక కారు కొన్నా కానీ, పొలం కొన్నా కానీ, ఏది కొన్నా కానీ నలుగురికి చెప్పుకుంటారు, అబ్బా మా ఆయన నాకు ఈ బంగారం కొనిచ్చిండు, ఈ వడ్డానం కొనిచ్చిండు, నాదే ఇది అని చెప్పి అదొక హ్యాపీనెస్ తోటి అందరికీ చెప్పుకుంటాం. ఇక్కడ నేను ఇప్పుడే ఇంటి రిజిస్ట్రేషన్ అయింది, మా ఇంటి గృహప్రవేశానికి రండి అని ఒక నాది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది కదా ఏది కొన్నా కానీ. బట్ ఒక్క విషయంలో మాత్రం ఆ ఫీలింగ్ రాదు. అమ్మాయిని పెళ్లి చేసి వాళ్ళకి నచ్చిన కారు, బంగారము ఏది ఇచ్చినా కానీ లాస్ట్కి ఆ ఆడపిల్ల తల్లిదండ్రుల ఫేస్లో అబ్బా నేను కొనిచ్చిన అన్న ఫీలింగ్ ఉండదు. అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక్కటే కోరుకునేది ఆడపిల్ల సంతోషం. ఇక్కడ ఎలా అయితే అల్లారు ముద్దుగా పెరిగిందో అత్తారింటికి వెళ్ళినప్పుడు కూడా తన్ని మహారాణిలాగా చూసుకుంటే చాలు అన్న ఒక్క ఆ ఫీలింగ్ వల్ల వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఈగోనంతా చంపుకొని మంచిగా ఉంటారు. ఇంత మంచిగా అప్పగింతల కార్యక్రమం జరుగుతుంటే నీ వాయిస్ ఓవర్ తోటి ఎందుకురా మాకు ఈ సోది అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇటువంటి వీడియోస్లోనే కొంచెం నిజాలు మాట్లాడదామన్న ఉద్దేశంతో చెప్తున్న మాటలే ఇవన్నీ. ఇప్పటి వరకు మా పెళ్ళి 5 ఏళ్ళు అయినప్పటి నుంచి మా మామయ్య ఏడవడం చూడలేదు. వాళ్ళ చిన్న కూతురు పెళ్ళి అయ్యి ఇట్లా అప్పగింతలప్పుడు ఏడుస్తుంటే పాపం అనిపించింది. మా అత్త మామకి 2 కూతుళ్ళు, ఇద్దరిని ఎంత ప్రేమగా పెంచుతారంటే ఏదో నేను చెప్పాలి అనేది చెప్పట్లేదు, నిజంగా నేను అబ్జర్వ్ చేసిందే చెప్తున్నాను. బయట వాళ్ళు వచ్చి కూడా అబ్జర్వ్ చేసి ఇదే అంటారు, అబ్బా మీ అత్తమామలు
ఇద్దరు కూతుళ్ళని ఎంత ప్రేమ చూసుకుంటారు అని చెప్పి. అక్కడ అప్పగింతలు అవుతూ ఉంటే నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చాయి. నా బిడ్డను ఎత్తుకొని నేను ఒకటే ఫీల్ అయిపోతున్నా. అద్వితి ఏమో నవ్వుతుంది. తను నవ్వు వెనుక ఒక రీజన్ ఉంది. ఒకవేళ అక్కగా తను ఏడుస్తే మళ్ళీ తను ఇంకెక్కువ ఎమోషనల్ అయిపోయి చెల్లి ఏడుస్తుంది అని చెప్పి తనకు తెలుసు. అందుకే ధైర్యాన్ని నటిస్తూ బాగానే మేనేజ్ చేసింది. దివ్య, అద్వితి వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో పెరిగి తనతో చాలా బాండింగ్ అనమాట. సో అమ్మమ్మని చూడగానే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఇలా ఏడుస్తుంది. అసలు వాళ్ళ పిన్ని ఇలా ఏడుస్తూ ఉంటే తర్వాత మానుషి, నాన్న పిన్ని ఏడుస్తుంది, పెళ్ళి కదా, పెళ్ళిలో ఏడవద్దు కదా, పిన్నిని హ్యాపీగా ఉండమని చెప్పు. అప్పుడప్పుడు పెద్దోళ్ళం మనమే చిన్నపిల్లలాగా చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలే లాజికల్గా పెద్దోళ్ళలాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పగింతలో నా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నానమ్మా, మీరు కూడా ఒక కూతుర్లా చూసుకోండి అని అంటారు. కానీ కూతుర్లా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓ మనిషిలా గౌరవం ఇస్తే చాలు అని నాకు అనిపిస్తుంది. ఎక్కడో అదృష్టం బాగుంటే అలా ఫ్రెండ్లీగా ఉండే అత్తమామలు దొరుకుతారు. కానీ రియాలిటీ మన తెలుగు ఫ్యామిలీస్లో అంత సీన్ ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం క్వశ్చన్ మార్కే. అలా మంచిగా చూసుకునే అత్తమామలు మా దివ్యాకి దొరికినందుకు వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ అప్పగింతలు జరుగుతున్నంతసేపు అక్కడున్న ప్రతి ఒక్కరిలో కొంతైనా బాధ ఉంటుంది. అసలు ఏ ట్రెడిషన్కైనా ఏదో ఒక లాజిక్ ఉండే ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి లైఫ్లో ఇది బిగ్గెస్ట్ ట్రాన్సిషన్. అటు అమ్మగారింటి నుంచి వెళ్ళి అత్తారింటికి వెళ్తున్నారు. సో ఈ సైకలాజికల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేయడానికి కస్టమ్స్ అన్నీ ఫాలో అవుతారేమో. అందరూ ఇలా హగ్ చేసుకొని ఒకేసారి ఏడవడం లాంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. కొందరు అలా ఒక సైడ్కి కూర్చొని సైలెంట్గా ఏడుస్తూ ఉంటారు. దివ్య వాళ్ళ పెద్ద మేనమామ మా మానుషమేమో, నాన్న చూడు అక్కడ ఆ తాత ఏడుస్తున్నాడు, ఆ నాన్నమ్మ ఏడుస్తుంది, చిట్టి తల్లి రేపు నీ పెళ్ళి అవుతున్నప్పుడు కూడా నేను అట్లనే ఏడుస్తాను, నువ్వు కూడా ఏడుస్తావు. ఇది పెళ్ళిళ్ళ సీజన్, చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నా దృష్టిలో మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ ఇంట్లో కొత్తగా వచ్చిన పెళ్ళి కూతురు ఎంత సంతోషంగా ఉంటే మీ ఇంట్లో అంత సిరి సంపదలు పెరుగుతాయి. ఆడపిల్ల ఎక్కడైతే మీరు బాధ పెట్టి ఏడిపిస్తారో ఆ ఇంట్లో పక్క శని. నాకు ఇప్పటికీ ఇలాంటి ఎమోషనల్ సీన్స్ సినిమాలలో చూసినా కానీ ఫుల్ ఎమోషనల్ అయిపోతా. తొలి ప్రేమ మూవీలో వాళ్ళ చెల్లి వాళ్ళ అన్నని వెతుక్కుంటూ వెళ్తుంది. వెళ్ళి ఏడి అన్న లేడని అన్న తన్ని చూసి, చెల్లి నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా అన్నప్పుడు, అంటే ఇవి రియల్ ఎమోషన్స్. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. దివ్య వాళ్ళ నానమ్మతోటి, తను ఆల్మోస్ట్ 90 years ఉంటుంది. తను మెంటల్లీ చాలా స్ట్రాంగ్. అసలు తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఒకరోజు ఇట్లా పెళ్లి సందర్భంలో మేము కూర్చొని మాట్లాడుతుంటే చెప్తే చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. నిజం చెప్పాలంటే బుక్స్లో లభించని జ్ఞానము ఇలాంటి సీనియర్ సిటిజన్స్ వల్ల మనకి ఒక నడిచే గ్రంథాలయమే. వాళ్ళ 90 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని, అందులో బెస్ట్ మూమెంట్స్ని, లైఫ్ని ఎలా ఫేస్ చేయాలనే అన్ని విషయాలు వాళ్ళు మనతో షేర్ చేసుకుంటే చాలా మోటివేషనల్గా అనిపిస్తుంది. ఈ మొత్తం అప్పగింతల్లో నాకు బెస్ట్ అనిపించింది మానుషమ్మ పిన్నికి నేను చెప్తే నాకు ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు, ఆ మొత్తం ఎమోషనల్ మూమెంట్లో మనిషిని ఎత్తుకోగానే ఫస్ట్ టైం నవ్వింది. సో చాలా హ్యాపీ అనిపించింది నా బిడ్డ వల్ల వాళ్ళ పిన్ని నవ్వినందుకు. అరే పిన్ని నీకు నేను ఉన్నా కదా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎప్పుడంటే అప్పుడు కలుద్దాం మనము, దాంట్లో ఏముంది అని ధైర్యం చెప్పింది. పెళ్ళికి వారం రోజుల ముందు నుంచి వెళ్ళి మేము ఆట పట్టించామా, వారం రోజులు వెళ్ళిపోతున్నావు అని చెప్పి. నిజంగా వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం తెలియకుండానే ఆ బాధ అనేది ఎట్లయినా ఉంటుంది కదా. స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా నేను మాట్లాడుతూనే ఉన్నాను. నా నుంచి మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కామెంట్ బాక్స్లో మీకు అసలు ఏమనిపిస్తుంది, ఈ అప్పగింతల్లో మీ ఫీలింగ్స్ ఏంటి, అవన్నీ తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి వీడియోస్కి ఎప్పుడు ఆదరణ ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాజ్ అద్వితి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ దివ్య అండ్ చైతన్య. రాముడు తండ్రి మాట జబదాటకుండా 14 ఏళ్ళు అడవికి వెళ్తే తల్లిదండ్రి మాట విని పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళే ప్రతి ఆడపిల్ల కూడా అంతే గ్రేట్.